మనోజ్ జాతకం గురించి గురువుగారిని కలిసి బాలు తప్పు చేయలేదని నిజం తెలుసుకున్న ప్రభావతి. ఇదంతా ఎలా జరిగిందో వీడియో ద్వారా తెలుసుకుందాం. ఎక్కడా వీడియోని స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి, పూర్తిగా అర్థమవుతుంది. మొత్తం మీద ప్రభావతి అయితే బాలు మీనాని ఇంట్లో నుంచి బయటకు పంపించడానికి మరొక ఎత్తుతో ముందుకొచ్చేసింది. శృతికి ఇంకా మీనాకి మధ్య గొడవ పెట్టేసింది. వాళ్ళిద్దరూ తన్నుకు చేస్తారు, ఎప్పటికీ కలవరు అని చెప్పని అనుకుంటుంది ప్రభావతి. ఇక అలా అనుకున్న తర్వాత ఎలా అయినా సరే ఈ గొడవని పెద్దది చేసి మీనా బాలు ఇద్దరూ ఇంట్లోంచి వెళ్లిపోయేలా చెయ్యాలి అని చెప్పి ప్లాన్ చేసుకుంటుంది. అలా ప్లాన్ చేసుకున్న ప్రభావతి తన ప్లాన్ ఇంప్లిమెంట్ చేయటానికి శృతి యొక్క బట్టలు ఏవైతే ఉన్నాయో వాటిని చించేస్తుంది. ఎందుకంటే మీనా బట్టలు ఉతుకుతున్నప్పుడు అవి చిరిగిపోయాయని, కావాలనే మీనా బట్టలు చించేసిందని ప్రభావతి గొడవ చేస్తుంది. దాంతో ఇక శృతికి మీనాకి పెద్ద గొడవే జరుగుతుంది. ఇక ఆ గొడవ చూసినటువంటి ప్రభావతి ఇదే నేను కోరుకున్నది, ఇలాగే రోజుకొక గొడవతో తన్నుకు చావండి, అప్పుడు గాని నా మనసు ప్రశాంతంగా ఉంటుంది, లేకపోతే నన్ను లెక్క చేయకుండా మీరిద్దరూ కలిసి నా మీద సెటైర్లు వేస్తారా, నన్ను ఇన్సల్ట్ చేస్తారా? ఇదిలా ఉండగా సత్యమైతే ఇంట్లో జరుగుతున్న గొడవలకు ఏంటా కారణం అని చెప్పి మీనాని శృతిని కూర్చోబెట్టి మాట్లాడతాడు. మాట్లాడేసరికి ఇక జరిగిన విషయాలన్నీ తెలుసుకుని వీటన్నిటికీ ప్రభావతే ముఖ్య కారణం అని చెప్పి అర్థం చేసుకున్నటువంటి సత్యం ప్రభావతి దగ్గరికి వచ్చి, ఏంటిదంతా, ఎందుకు ఇంటిని అల్లకల్లోలం చేస్తున్నావు అని అంటాడు. నేనేం చేశాను అని ప్రభావతి అడిగేసరికి, నువ్వు కాక ఎవరు చేస్తున్నారు ఇదంతా, అసలు నీకు కన్నబిడ్డల జీవితాలతో ఆడుకోవాలని ఎందుకు అనిపించింది ప్రభా అనగానే, నేను ఎవరి జీవితాలతో ఆడుకున్నానండి, అంత డబ్బుండి కూడా రూపాయి కట్నం తీసుకురాకుండా శృతి వచ్చినా కూడా నేనేమైనా మాట్లాడానా? మాట్లాడలేదు. ఎందుకంటే ఎప్పటికైనా రవిగాడే సుఖంగా సంతోషంగా ఉంటాడు కదా అని చెప్పేసి. ఇక రోహిణికి బోలెడు ఆస్తి ఉంది, బోలెడంత డబ్బు పరపతి ఉంది, అయినా కూడా తనకు ఎదురు పెట్టుబడి పెట్టి మరీ నేను పార్లర్ పెట్టించాను. ఎందుకు? మనోజ్ సంతోషంగా ఉంటాడని చెప్పి. మరి అలాంటి దాన్ని బిడ్డల జీవితాలతో నేనెక్కడ ఆడుకున్నట్టు అంటే, మరి బాలు సంగతేంటి, వాడికి కనీసం ఉండడానికి గది కూడా ఇవ్వలేకపోతున్నావు కదా ప్రభా అని అంటే, దానికి నేను బాధ్యురాల్ని కాదు, వాడు నాకు ముందు నుంచి ఇష్టం లేని కొడుకు, ఆ విషయం మీకు తెలియందేం కాదే, కొత్తగా ఏదో నేనే బాధ్యురాల్ని అన్నట్టుగా నన్ను తప్పులోకి నెట్టాలని చూస్తారేంటి అని అంటుంది. కాదు ప్రభా, నువ్వొక్కసారి ఆలోచించి చూడు, నేను చెప్పేది పూర్తిగా వినడానికి ప్రయత్నించు, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లోనూ బాలు మీనాని నువ్వు ఏమీ అంటున్నావా అనట్లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ జీవితాల మీద మాత్రం నీ ప్రభావం ఎక్కువగానే ఉంటోంది. ముఖ్యంగా నువ్వు శృతికి మీనాకి మధ్య గొడవలు పెడుతూ ఇంట్లో రచ్చ రభస చేయాలని చూస్తున్నావు, అది నాకు నచ్చట్లేదు అని చెప్పని అనగానే, నేనేమి రచ్చ రభస చెయ్యట్లేదు అని అంటూ ఉండగా, మేడం మనోజ్ గారు అని చెప్పి ఎవరో వస్తారు. గబగబా వెళ్ళి, ఎవరు బాబు, ఏంటి ఇక్కడికి వచ్చే మనోజ్ అని అడుగుతున్నారు అని అంటే, మనోజ్ గారు కావాలి మేడం అని అంటాడు. మనోజ్ లేడు, షాప్కి వెళ్ళాడు. ఎవరు మీరు అంటే, మనోజ్ గారు డబ్బులు కట్టాలి, వాటి గురించనే వచ్చాం అని అంటే, డబ్బులా, ఎంత కట్టాలి అని అడిగేసరికి, 4 లక్షల రూపాయలు కట్టాలి మేడం అని అంటాడు. ఏంటి 4 లక్షలా, దేనికి అని అనగానే, క్రెడిట్ కార్డు 4 లక్షల వరకు వాడారు అండ్ ఆల్రెడీ టికెట్స్ కోసం స్వైప్ చేశారు, జస్ట్ ఇప్పుడే ఇదిగోండి 4,50,000 అప్డేట్ అయ్యింది అని అనగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎప్పటికల్లా కట్టాలి అని అడుగుతుంది ప్రభావతి. ఎన్నో రోజుల టైం లేదండి, రిమైండర్ కోసం వచ్చాము అంతే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇక సత్యం ప్రభావతి వంక చూస్తూ, ఇది వాడి నిర్వాకం, ఇది నువ్వు వాడిని వెనకేసుకొచ్చి వాడిని పాడు చేస్తున్నావో వాడి బాగు చేస్తున్నావో అర్థం కావట్లేదు ప్రభా అంటూ ఉండగానే ఈలోపు మనోజ్ రాని వస్తాడు. మనోజ్ని చూసి, ఏంట్రా ఎక్కడికి వెళ్ళావు అని అంటే, షాప్కి వెళ్ళానమ్మా. ఏంటి చాలా సీరియస్గా ఉన్నావు అని అంటే, 4.5 లక్షల రూపాయలు డబ్బు నువ్వు కేవలం 15 రోజుల్లో ఖర్చు పెట్టావంట, దేనికిరా అని అంటే, అవా మరి మొన్న నీకు పట్టు చీర కొనుక్కొచ్చానా, మన రోహిణికి పుస్తలు తాడు చేయించానా, నాన్నకు కూడా ఒక టవల్ కొనుక్కొచ్చాను కదమ్మా, మరి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి?
కేవలం క్రెడిట్ కార్డ్ వల్లే వచ్చాయి. ఇదిగో ఇప్పుడే టికెట్స్ కూడా బుక్ చేసుకుని వచ్చాం హనీమూన్ వెళ్ళడానికి. గోవా ట్రిప్ ప్లాన్ చేశాం కదా దానికోసం అనగానే, మరి ఆ డబ్బులన్నీ ఇప్పుడు రీపేమెంట్ చేయాలి కదరా అని అంటుంది ప్రభావతి. ఈలోపు సత్యం, ఏరా ఇప్పుడు ఆ డబ్బులు కట్టమని చెప్పి క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఇంటికొచ్చి చెప్పెళ్ళారు, మరి వాటి సంగతేంటి అని అంటే, నాన్న ఇంకా టైం ఉంది, ఈలోపు బిజినెస్ అవుతుంది, ఆ డబ్బులు నేను కట్టేస్తాను అని అంటాడు. మరి నువ్వు గోవా ట్రిప్ వెళ్తున్నావు కదా, మరి బిజినెస్ ఎవరు చూసుకుంటారు అనగానే, వర్కర్స్ని పెట్టుకుంది దేనికి నాన్న, చూసుకోవడానికి కదా, వాళ్లే చూసుకుంటారు, మీరేం కంగారు పడకండి, నేను మొత్తం మేనేజ్ చేసుకుంటాను కదా అంటాడు. ఇక మనోజ్ అయితే ఇష్టం లేకపోయినా మనోజ్ని బాధ పెట్టడం ఇష్టం లేక రోహిణి గోవా ట్రిప్కి వెళ్తుంది. వచ్చేసరికి మనోజ్ షాప్ అయితే చాలా వరకు నష్టాల్లోకి వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా మనోజ్ షాక్ అవుతాడు. ఈలోపు క్రెడిట్ కార్డ్ వాళ్ళు ఫోన్ల మీద ఫోన్లు చేస్తూ ఉంటారు. ఇంటికి 10 సార్లు తిరుగుతూ ఉంటారు. ఏంటి ప్రభా ఇదంతా? మనోజ్ గార్డ్ వల్ల ₹1 ఉపయోగం సంగతి పక్కన పెడితే వాడి వల్ల వచ్చే నష్టాలు ఎక్కువగా ఉన్నాయి. అసలు ఎందుకు వీడి ఇలాంటి పనులు చేస్తున్నాడో అర్థం కావట్లేదు. షాప్ చూస్తే షాప్ వర్కర్స్ మీద వదిలేశాడు, వాళ్ళు ఇష్టానికి చేశారు, ఇప్పుడు అది నష్టాల్లోకి వెళ్ళిపోయిందని చెప్పి లబోదిబ్బమంటున్నాడు. ఇట్నుంచి క్రెడిట్ కార్డ్ వాళ్ళు డబ్బుల గురించి అని చెప్పి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు. ఏం చేస్తాడో ఏంటో ఇప్పుడు నాకేం అర్థం కావట్లేదు అంటాడు సత్యం. ఈలోపు రోహిణిని ప్రభావతి పిలిచి, రోహిణి మీ నాన్నకి ఫోన్ చేసి 4.5 లక్షలు ఇమ్మని చెప్పి అడుగమ్మా, ఆ క్రెడిట్ కార్డు క్లియర్ చేసేసి కార్డు వెనక్కి ఇచ్చేద్దురు గాని అంటుంది ప్రభావతి. అత్తయ్య మీకు నమస్కారం, మీ నాన్ననడుగు అంటూ ఇప్పటికి బోల్డ్ అంత డబ్బు తీసుకొచ్చి ఇక్కడ తగలేశాను. ఆయన గారు ఏదో బిజినెస్ చేస్తాడు, రూపాయి పోగేస్తాడు అని చెప్పని అనుకుంటే ఉన్నాయి మొత్తం కరగదీస్తూ రేపటి రోజున నన్ను తీసుకొచ్చి నడి రోడ్డు మీద బెచ్చగత్తగా నిలబెట్టేటట్టున్నాడు. నేను ఎక్కడి నుంచి ఏమీ తీసుకురాలేను అంటుంది రోహిణి. ఇక ప్రభావతి కామాక్షి దగ్గరికి వెళ్తుంది. ఏంటొదినా ఎందుకలా బాధపడుతున్నావు అని అడుగుతుంది కామాక్షి. నాకు అసలు ఏం చేయాలో అర్థం కావట్లా, ఈ మనోజ్ గడి జాతకం ఏంటో ఇలా ఏడ్చింది అని అంటుంది. ఇక అప్పుడు కామాక్షి అయితే, వదినా నా మాట విని ఆ ఊరి చివరున్నటువంటి గుళ్ళో పూజారి గారు చెప్పారు కదా ఒక గురువు గారు రాబోతున్నారు 2 రోజుల్లో అని, ఆయన్ని అడిగితే మన జీవితాల్లో ఉన్న కష్టాల గురించి ఆయనే చెప్పి సొల్యూషన్ కూడా చెప్తారని చెప్పారు కదా, ఒక్కసారి వెళ్ళి మనోజ్ గారి జాతకం గురించి అడుగుదాం అంటుంది. అవును కామాక్షి మంచి మాట చెప్పావు, మనోజ్ గారి జాతకం గురించి వెళ్ళి తెలుసుకుందాం, అసలు ఎందుకు వాడి జీవితంలో ఇలా అవుతుందో, వాడికే ఎందుకు ఇలా అవుతుందో కనుక్కుందాం అని చెప్పి కామాక్షిని తీసుకుని ప్రభావతి అయితే ఊరి చివరన గుడికి వెళ్తుంది. పంతులు గారిని కలిసేసరికి గురువుగారు నిన్నే వచ్చారు, అదిగో అక్కడ చెట్టు కింద ప్రవచనాలు చెప్తున్నారు చూడు, ఆయనే వెళ్ళండి అని చెప్పి పంపిస్తారు. ఇక ఆ గురువుగారి దగ్గరికి ప్రభావతి ఇంకా కామాక్షి ఇద్దరు వచ్చి కూర్చుంటారు. ఇక అప్పటి వరకు ఉన్న వాళ్ళంతా ఒక్కొక్కరుగా వాళ్ళ జాతకాల గురించి మాట్లాడుకుని వాళ్ళ సొల్యూషన్స్ తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఇక వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత మీనాక్షి ఇంకా కామాక్షి ఇద్దరు కూర్చుని ఉంటారు. చెప్పమ్మా అని చెప్పని అనగా ప్రభావతి ఇంకా కామాక్షి ఇద్దరు కూర్చుని ఉంటారు. ఇక గురువుగారు చెప్పమ్మా ప్రభావతి అని అనగానే, గురువుగారు నా పేరు మీకు అంటుంది. ఇంకా ఓల్డ్ స్టైల్లో నా పేరు ఎలా తెలుసు ఇవన్నీ కాదు, విషయం చెప్పండి, ఏంటి దేనికోసం వచ్చారు అని అనేసరికి, ఓల్డ్ స్టైల్ కాదన్నారుగా మీరే చెప్పండి అంటుంది కామాక్షి. నువ్వు మీ కామాక్షి అని చెప్పి, గురువుగారు నేను నా పెద్ద కొడుకు గురించి కనుక్కోవడానికి వచ్చాను, వాడి జాతకం ఏమవుతుందో ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు, ఇంకే ఉంది వాడు బాగుపడిపోతాడు అనుకునే లోపే ఏదో ఒకటి తీసుకొచ్చి నెత్తిన పెట్టుకుంటున్నాడు, ఇలా ప్రతిసారి జరుగుతోంది, ఏం చేయాలో అర్థం కావట్లేదు, మీరే ఏదో ఒక సొల్యూషన్ చెప్పండి అనగానే, నీ పెద్ద కొడుకు పేరు మనోజ్ అంతేనా అనగానే, అవును సార్, అవును స్వామి అని చెప్పని అంటుంది. మొత్తం నీకు 4 మగపిల్లలు 1 ఆడపిల్ల అవునా కదా అనగానే, అవును స్వామి 4 కానీ ఇప్పుడు అనగానే, వెంటనే గురువుగారు ఇప్పుడు నీకు 3 కొడుకులు మాత్రమే ఉన్నారు, ఆ 3లో 2వ వాడు నీకు నచ్చనివాడు కానీ నిన్ను ఇష్టపడేవాడు, నువ్వు మెచ్చనివాడు కానీ నీ మెప్పు కోసం ఎప్పటికప్పుడు ఎదురు చూసేవాడు, నిన్ను నువ్వు పట్టించుకోనివాడు కానీ ప్రతిక్షణం నీ గురించి మాత్రమే ఆలోచించేవాడు, వాడే బాలుడు లాంటి బాలు కదా అని అనగానే, బాలసుబ్రహ్మణ్యేశ్వరుడు అని చెప్పని అంటాడు గురువుగారు. స్వామి అన్నీ కరెక్ట్గానే చెప్తున్నారు కానీ బాలు విషయంలో మాత్రం మీరు చెప్పింది తప్పు అని అనగానే,
అని నువ్వనుకుంటున్నావు. నువ్వు ఎవరినైతే గొప్పగా ఊహించుకుంటూ గొప్పగా అంచనా వేసుకుంటున్నావో ఆ బిడ్డే నీకు కడుపు సోకాన్ని మిగిల్చినవాడు. నువ్వు ఎవరినైతే చీకొట్టుకుంటూ వాళ్ల వల్ల నష్టపోయాను అనుకుంటున్నావో ఆ బిడ్డే నీ కుటుంబాన్ని కాపాడినవాడు, నీ ప్రాణాన్ని ఇన్నాళ్లు నిలబెట్టినవాడు అని అంటే మీరు మనోజ్ మంచివాడు కాదన్నట్టుగా చెప్తున్నారు అని అనగానే, నీకు నలుగురు బిడ్డలు కదా, మరి నలుగురు కొడుకులు కదా, వాళ్లల్లో ఒక కొడుకు ఏమయ్యాడు అని అంటాడు గురువుగారు. నీళ్లల్లో పడి కొట్టుకుపోయాడు, ఆ బాలుగాడు నీళ్లలో తోసేశాడు అని చెప్పని అంటుంది ప్రభావతి. అది నువ్వు చూడలేదుగా, చెప్పింది మాత్రమే విన్నావు. చెప్పినవాడే తోసేశాడేమో ఆలోచించావా? ఆ నిజాన్ని వాడు బయట పెట్టకుండా పక్కనున్న తమ్ముడి మీద నెట్టేశాడేమో అది నువ్వు గ్రహించావా? తమ్ముడు మంచివాడై నేరం తన మీద వేసుకుని శిక్ష అనుభవిస్తున్నాడేమో అది నువ్వు తెలుసుకున్నావా అని చెప్పని అనేసరికి, అంటే మీరంటోంది మనోజ్ గాడే నా రెండో కొడుకుని నీళ్లల్లోకి తోసేసి బాలు మీద నేరం నెట్టాడంటున్నారా? బాలు వాడి మీద నేరం వేసుకుని ఇన్నాళ్ళు ఇప్పటికీ నాకు దూరంగా ఉన్నాడంటారా అని అనగానే, ఆలోచించి చూడు ప్రభావతి, నిజం తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. ఖచ్చితంగా నీకు సొల్యూషన్ అనేది దొరుకుతుంది. అంతేకాదు, ఈ సత్యం నీకు తెలిసిన రోజు నుంచి మనోజ్ జాతకం మారుతుంది, బాలు జీవితము మారుతుంది అని చెప్పని అంటూ ఇక గురువుగారు ధ్యానంలోకి వెళ్ళిపోతారు. కామాక్షి అయితే, నాకు గురువుగారు చెప్పిన దాంట్లో ఒక విషయం క్లియర్గా తెలిసిందోదినా అంటుంది. ఏంటి అని ప్రభావతి అడిగితే, మనోజ్ గాడే జయరాంని నీళ్లల్లోకి తోసేశాడు, కానీ ఆ నేరాన్ని బాలుగాడి మీద నెట్టేశాడు. బాలుగాడికి నువ్వంటే ఇష్టం ఉండటం వల్ల నువ్వు బాధపడకూడదని చెప్పేసేసి, మనోజ్ గాడంటే నువ్వు ఇష్టంగా ఉంటావు కాబట్టి వాడిని నువ్వు దగ్గరికి తీసుకుని ఉండాలని చెప్పేసేసి నేరం వాడి మీద వేసుకుని వెళ్ళుంటాడు. ఇదే గురువుగారు చెప్పింది అని అంటూ ఉంటే ప్రభావతి ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోపు గురువుగారు ప్రభావతి అని పిలుస్తారు. స్వామి చెప్పండి అని అనగానే, నీ భర్తకి సర్వం తెలుసు, వెళ్ళి నిర్ధారించుకో, వెళ్ళు అని చెప్పి మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోతారు. ఇక కామాక్షి, పదవదినా ఆ అన్నయ్యని పూర్తి వివరాలు అడుగుదాం. అసలు తప్పు చేయకుండా బాలుగాడు ఇన్నేళ్లు శిక్ష అనుభవించడమే తప్పు. మనోజ్ గాడిని నెత్తి మీద ఎక్కించుకొని బంగారపు ముద్దలు కూర్చి కూర్చి పెట్టావు, పద వెడదాం అని చెప్పేసి అంటే, అది కాదు కామాక్షి అంటూ ఉంటుంది. చూడు, నిజం తెలిసాక కూడా నువ్వు మనోజ్ గాడిని నెత్తిన పెట్టుకుంటే ఊరుకొని జాగ్రత్త, పద ముందు అన్నయ్య దగ్గరికి అంటుంది కామాక్షి. ఇక సత్యం దగ్గరికి వెళ్ళి సత్యం చేతిని తీసి తన నెత్తి మీద పెట్టుకుంటుంది. సత్యం చేతిని తీసి ప్రభావతి నెత్తి మీద పెడుతుంది కామాక్షి. ప్రభావతి వెంటనే, ఏంటి కామాక్షి ఇది అంటే, నువ్వు కామ్గా ఉండొదినా అని, అన్నయ్య వదిన మీద ప్రమాణం చేసి నిజం చెప్పన్నయ్య అంటుంది. దేని గురించి చెల్లెమ్మా అంటే, జయరాంని మనోజ్ చంపాడా, అదే మనోజ్ నీళ్లలో తోశాడా లేక బాలు నీళ్లలో తోశాడా అనగానే, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు ఈ ప్రశ్న ఎందుకు అని అంటాడు. నిజం చెప్పన్నయ్యా అనగానే, అబ్బా అయిపోయింది కదా, బాలుగడు చెప్పాడు కదా అంటే వాడు చెప్పటం కాదు, నువ్వు నిజం చెప్పాలి, చెప్పన్నయ్యా అని చెప్పి కామాక్షి అనేసరికి సత్యం వెంటనే, తోసేసింది మనోజే, కానీ ఇంటి దగ్గరకు వచ్చేసరికి ఆ నేరం బాలుగాడి మీదకి నెట్టాడు. బాలుగాడు ఆలోచించింది ఒక్కటే, చిన్నప్పటి నుంచి జాతకం పేరుతో వాణ్ణి దూరం చేసుకుంది ప్రభావతి. ఇప్పుడు మనోజ్ని కూడా దూరం చేసుకునే పరిస్థితి వస్తే ఇష్టం లేని కొడుకుతో ఉండలేక, ఇష్టమైన కొడుకు తప్పు చేశాడనే బాధ భరించలేక, ఒక పక్క ఒక కొడుకు చచ్చిపోయి కడుపుకోతతో తాను ఇబ్బంది పడకూడదు అని చెప్పి నేరం తన మీదే వేసుకుని జైలుకు వెళ్ళాడు. వాడిని జైల్లో పెట్టిన తర్వాత రోజు వెళ్ళి నేను వాణ్ణి నిలదీస్తే వాడు నాకు చెప్పిన నిజమిది అనగానే, మరి ఇన్నేళ్లు ఎందుకన్నయ్యా బయట పెట్టలేదు, ఇన్నేళ్లు వదిన వాడిని దూరం పెడుతూ ఉంటే కూడా ఎందుకు చూస్తూ ఊరుకున్నావు అనగానే, వాడి జాతకంలో మార్పు వచ్చిన రోజున ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయని చెప్పి మా అమ్మ చెప్పింది, ఇప్పటిగా మార్పు వచ్చిందేమో అని చెప్పి ఇక సత్యం అనేసరికి ప్రభావతి వెంటనే చేయి తీసేసి, అంటే మనోజ్ గడు జయరాంని చంపేశాడా అని అంటుంది. అదే సత్యం ప్రభా అని చెప్పని అంటాడు సత్యం. ఇక ఒక్కసారిగా ప్రభావతి లోపలికి వెళ్ళి వంటగదిలోకి వెళ్తుంది. అలా వంటగదిలోకి వెళ్ళినటువంటి ప్రభావతి మీనా వంక చూస్తూ, పూరీలు చేయాలి పిండితి అని అంటుంది. పూరీలా, అవి ఆయనకిష్టం, మీకు ఇష్టం లేదు కదా అనగానే, పూరీలు చేయాలి పిండితి అంటుంది.
కామాక్షి వెంటనే అన్నయ్య మార్పు మొదలైంది అని చెప్పని అనగానే ఇక గబగబా పిండి తీసి అక్కడ పెడుతుంది. పూరీలు చేస్తుంది. ఒక దొంతర పూరీలు చేసి పెట్టి కర్రీ చేసి మొత్తం అన్ని టేబుల్ మీద సర్దుతుంది. ఇక ఎదురు చూస్తూ ఉంటే బావగారు అదే మనోజ్ వచ్చి తన గదిలో పడుకుని ఉన్నాడు. అత్తయ్య పిలవమంటారా అని అంటే నేను చూస్తోంది వాడి కోసం కాదులే అంటుంది. ఈలోపు బాలు వచ్చి గబగబా లోపలికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని ఫ్రెష్ అయ్యి వచ్చి కూర్చుని ఏంటి అమ్మావతి ఎవరి కోసమే ఎదురు చూస్తోంది? ఏంటి అమ్మావతి ఎవరైనా అనుకోని అతిథులు రాబోతున్నారా అనగానే కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చావా అంటుంది. వచ్చాను అంటాడు బాలు. కూర్చో వడ్డిస్తాను అంటుంది. ఇదేంటిది మా అమ్మావతి నాకు వడ్డిస్తానంటోంది. ఏం కూర? ఏం మీనా కూర మాడిపోయిందే ఏంటి అని చెప్పని అంటే అలాంటిదేమీ లేదు అని మీనా సైగ చేస్తుంది. ఇక ప్లేట్ పెట్టి 4 పూరీలు వేసి కర్రీ వేస్తుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు బాలు. ఇవి పూరీలు? ఏంటి మీనా చెప్పకుండా పూరీలు చేశావు అంటే చేసింది నేను కాదండి అత్తయ్య అని చెప్తుంది. ఏంటి మా అమ్మ పూరీలు చేసిందా? అది కూడా నా కోసం అని అంటూ ఆవురావురుమంటూ తింటాడు. ఎప్పుడో చిన్నప్పుడు తిన్నా నీ టేస్ట్ ఎంత బాగుందో. మా అమ్మ చేతి కూర కోసమే పూరీలంటే ఎక్కువగా తినేవాడిని నేను అని చెప్పని అంటూ బాలు సంతృప్తిగా తింటూ ఉంటాడు. అలా తింటున్న బాలుని చూస్తూ ప్రభావతి అలా కూర్చుండిపోతుంది. సత్యం ఏం మాట్లాడకుండా అలా చూస్తూ ఉంటాడు. ఈలోపు మనోజ్ వస్తాడు. పూరీలు అమ్మా పూరీలు పెట్టవా అని చెప్పని అనేసరికి రోహిణి ఆ ఏబీసీ జ్యూస్ చేసి మనోజ్ గడికివ్వు అని అంటుంది. అదేంటమ్మా పూరీలున్నాయిగా ఇక్కడ, బాలుగడే మొత్తం తినేస్తున్నాడమ్మా నాకు ఉంచకుండా. అరే బాలు లేవరా, అమ్మ పక్కన నేను కూర్చుని తినాలి అని చెప్పని అంటూ ఉంటే రోహిణి వినపడిందా? ఏబీసీ జ్యూస్ చేసి మనోజ్కివ్వు అని చెప్పని అంటుంది. దాంతో ఇక మనోజ్కి ఏం మాట్లాడాలో అర్థం కాక అలా చూస్తూ ఉండిపోతాడు. ఈలోపు ఇక సత్యమైతే మార్పు మొదలైందిరా, ప్రేమ ఎవరికి దక్కాలో వారికి దక్కే టైం వచ్చింది, వాళ్లకే దక్కుతుంది అనుకుంటూ ఇక సత్యమైతే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రభావతి వెంటనే బాలు తినడం అయిపోయిన తర్వాత నువ్వు కూడా కూర్చుని తినవే అని చెప్పేసేసి అక్కడి నుంచి తన గదికి వెళ్ళిపోతుంది. అమ్మ నువ్వు తిను అంటూ ఉంటే నాకు కడుపు నిండిపోయింది, నువ్వు తిన్నావుగా అంటూ వెళ్ళిపోతుంది. ఏంటి మీనా ఇది నాకేం అర్థం కావట్లేదు అనగానే ఏమో మరి బయటకెళ్ళి వచ్చారు, రావడంతోటే వంటగదిలోకి వచ్చి పూరీలు కలపాలి పిండి తీయి అని చెప్పని అన్నారు. పూరీలు చేశారు, కూర కూడా చేశారు. ఆవిడే తెచ్చి డైనింగ్ టేబుల్ పెట్టి మీకోసం ఎదురు చూశారు. మీరు వచ్చాక వడ్డించారు, మీరు తింటుంటే సంతృప్తిగా చూశారు. ఏంటో నాకేం అర్థం కావట్లేదు అంటుంది. ఇక దాంతో ఇక బాలు అయితే అలా చూస్తూ ప్రభావతి ఏం చేసిందా అని చెప్పి అంతా గుర్తు తెచ్చుకుని ఇది భ్రమ కాదు మీనా, నిజమే, ఇదంతా నిజంగానే జరిగింది అంటూ ఉంటాడు. ఈలోపు ఇక మనోజ్కి ఏబీసీ జ్యూస్ ఇస్తుంది రోహిణి. వచ్చి పూరీలు తిందామని చూస్తే అక్కడ 2 పూరీలుంటాయి. అవి కూడా కేవలం మీనా కోసం అని చెప్పి వెళ్తుంది ప్రభావతి. ఇంటందరికీ వంట చేసింది కదా, అందరూ ఆ వంట తినండి, ఆ పూరీలు మీనా కోసం ఇంకా బాలు కోసమే చేశాను అని చెప్పి చాలా గట్టిగా చెప్పి వెళ్తుంది. మా అమ్మ బాలు కోసం పూరీలు చేయటం ఏంటి అని ఆలోచనలో పడతాడు మనోజ్. మరి ప్రభావతి అసలు నిజాన్ని ఎప్పుడు బయట పెట్టబోతోంది? ఇకపై మనోజ్కి ఏ రకంగా చుక్కలు చూపించబోతోంది? మరి బాలుకి తన నిజం తెలుసుకున్నాననే విషయాన్ని ప్రభావతి చెప్తుందా చెప్పదా? ఇవన్నీ కూడా రాబోయే ఎపిసోడ్స్లో చూద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయండి.